హలో అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న మీకు ఎంతో ఇష్టమైన కథ నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి టచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందించండి. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ నా డెవిల్ గడితో రొమాన్స్. మాయా ఫేస్ వాష్ చేసుకుని వస్తా అంటే డెవిల్ ఒక్కడే కిందకి వస్తాడు. అందరినీ చూస్తుంటే డెవిల్ మాయల పెళ్ళి ఎలా అయ్యిందో కల్పన పూనంకి పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటుంది. దానికే పూనం ఓ తెగ ఏడుస్తూ ముక్కు చిద్దుతూ ఉంటే ఇంకో పక్క రాజీబామ్మ, జాహ్నవి, ముఖేష్ గారికి వసంత్ వాళ్ళ నాన్న గురించి అంటే రాజీబామ్మ హస్బెండ్ కోసం లేండి ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్తూ లైవ్లో వృక్షం అనే మూవీ చూపించేస్తూ ఉంటుంది విత్ ఫోటో ఆల్బమ్. ఇంకా అరుణ్, కార్తిక్, రోహన్ని చూస్తూ ఉంటే చిరాకుగా అనిపించి అసలు వీళ్ళని సేఫ్గా ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ అందరికీ ఇంకో పక్క ఒక్కడే సోఫాలో సెటిల్ అవుతాడు డెవేల్. ఇంకో పావు గంట అయినా మాయ కిందకి రాదు. విసుగ్గా పైకి చూస్తూ దీనికి మొహం కడుక్కోవడం అంటే అంత ఇష్టమా? ఇంతసేపు ఏం రుద్దుతుంది? దీనికి ఇప్పుడు కాదు, నైట్కి చెప్తాను అని మనసులోనే నైట్ మాయతో ఏం చిలిపి పనులు చెయ్యాలా అని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే మాయ చేతిలో బ్యాగ్తో ఎదురుగా వచ్చి నిల్చుని కనిపిస్తే డెవిల్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళ మాటల్లోంచి బయటికి వస్తారు. మాయకి, పూనంకి జరిగిన డిస్కషన్ జాహ్నవికి, అరుణ్కి, రోహన్ వాళ్ళకి తెలీదు. కల్పనతో పూర్తిగా మాట్లాడడం అయ్యాక మెల్లిగా జాహ్నవికి చెప్పాలని పూనం వెయిట్ చేస్తుంది. కానీ ఈలోపే మాయ చేతిలో బ్యాగ్తో కనిపిస్తే ఏమైందో అర్థం కాక పూనంని ముందుకు వస్తుంది. డెవిల్ మాయాని బ్యాగ్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. అతనికి కూడా ఏమీ అర్థం కాదు. శామ్, ఏ క్యా హై అన్నదో లేదో, ఇదిగో అత్త, ముందు ఆ క్యాలు క్యాబేజీలు ఆపేసే అని నాలుక నోటి లోపల మడతలు పెట్టేసి వస్తున్న తిట్లు కష్టంగా ఆపుకుంటూ నిల్చుంటాడు డెవిల్. మాయా మాత్రం వంచిన తల ఎత్తదు. అలాగే రెండు చేతులతో బ్యాగ్ గట్టిగా పట్టుకుని నేల వైపే చూస్తూ ఉంటుంది. డెవిల్ మాటలు అర్థం కాక విచిత్రంగా చూసి పాప మళ్ళీ క్యా అంటుంటే ఈసారి కల్పన వచ్చి మాయా బ్యాగ్ ఏంట్రా, మీ అమ్మగారికి చెప్పేశావంటగా, మరి ఇంకెందుకు భయపడుతున్నావు? ఆవిడికి ఏ అభ్యంతరం లేదురా, నేనంతా మాట్లాడేశాను, నువ్వేం కంగారు పడకు అంటారు భుజం మీద చేయవేసి. లే లేదు మేము వెళ్ళిపోతాం ఆంటీ అంటుంది వణుకుతున్న గొంతుతో మాయా. చప్పున చూస్తాడు డెవిల్. కల్పనతో పాటు రాజీ కూడా షాక్ అవుతూ చూస్తుంది. వెళ్ళిపోవడం ఏంటి మాయా? అయినా మళ్ళీ ఆంటీ అని పిలుస్తున్నావేంటి? అత్తయ్య అని పిలవరా? ఏమైందో చెప్పు అంటారు కల్పన. ఈలోపు కల్పనని వెనక్కి తోసుకుంటూ డెవిల్ ముందుకొచ్చి మాయ భుజం దగ్గర పట్టుకుని, బుజ్జమ్మా ఏమైంది? ఈ బ్యాగ్ ఏంటి? నా వైపు చూడు అని కొంచెం గంభీరంగా అడుగుతాడు డెవిల్. అప్పటికే మాయ తనని చూడడం లేదని అతనికి ఏవో నెగిటివ్ వైబ్రేషన్స్ తగులుతూ ఉంటాయి. అది మీకు అనవసరం, మేము వెళ్ళిపోతున్నాం అంతే, చాలా ర్యాష్గా సమాధానం ఇస్తుంది మాయా. వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయేసరికి అరుణ్, రోహన్లతో పాటు రాజీ, జాహ్నవి, ముఖేష్ మొత్తం అందరూ దగ్గరికి వచ్చేస్తారు. అను కూడా డోర్ దగ్గరికి వచ్చి వింటూ ఉంటుంది. మాయ అలా రెగ్లెస్గా ఆన్సర్ చెప్పేసరికి ఇంకా డెవిల్లో పాత డెవిల్ నిద్రలేచి, ఏంటే ఏమంటున్నావు? అనవసరం ఏంటి? తిన్నగా చెప్పు, ఏమంటున్నావో? తిన్నగానే చెప్తున్నాను, ముందు నా చేయి వదలండి. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి హెరాస్ చేస్తారు? రోహన్ కూడా వచ్చేస్తాడు. ఇంకా నేను మీకు భయపడేది లేదు, నేను వెళ్ళిపోతాను అంటుంది అలాగే గట్టిగా. కానీ ఆమె తల మాత్రం పైకి ఎత్తదు. కంట్లో నీళ్లు కనిపించకుండా దాచడానికి ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పిచ్చిగాని పట్టిందా నీకు? డెవిల్లో పేషెన్స్ బరస్ట్ అయ్యి గట్టిగా రూమ్ అంతా దద్దరిల్లాలా అరిచేసరికి మాయతో పాటు మొత్తం అందరూ ఉలిక్కిపడతారు. అతని మొహం ఎర్రగా అయిపోయి కళ్ళలో ఎర్ర జీరాలు వచ్చేస్తూ ఉంటాయి. గబుక్కున మాయాకి అరుణ్, రోహన్
చెరోవైపు చేరి చేతులు పట్టుకుని ఏం అర్థం కాక డెవిల్ని చూస్తూ ఉంటే, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. అందుకే ఇంతవరకు నన్ను ఒక శాడిస్ట్లా వేధించారు. రోహన్ కోసమే నేను అన్నీ భరించాను. ఇంకా నా వల్ల కాదు. మీరు చేసిన మోసానికి, పెట్టిన టార్చర్కి నేను కనుక కామ్గా ఉన్నాను. అదే వేరే అమ్మాయి అయి ఉంటే అని మాట కంప్లీట్ అవ్వకముందే రోహన్ పట్టుకున్న చేతిని డెవిల్ పట్టుకుని ఫోర్స్గా అతని వైపు లాగి కోపంగా చూస్తూ, ఏమన్నావే? నేను నిన్ను టార్చర్ చేశానా? మోసం చేస్తానా? ఇది నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట అంటూ బుగ్గలు కూడా గట్టిగా అందరి ముందే కోపంగా ఒత్తేస్తూ ఉంటాడు. చూస్తున్న అందరికీ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమే కాదు. బొమ్మల్లా చూస్తూ ఉంటారు. కానీ మాయా డెవిల్ చేతిని ఒక్కసారిగా విసిరికొట్టి గట్టిగా అరుస్తూ, ఎస్, యు ఆర్ ఏ చీటర్. నన్ను మోసం చేసావు కదా, అదేంటో నీకు తెలీదా? ఐ హేట్ యూ డెవిల్, ఐ హేట్ యూ. మమ్మ పదండి, మనం మనం ఇంకా ఇక్కడ అస్సలు ఉండవద్దు అంటూ మాయనే పూనం చేయి పట్టుకుని బయటికి నడుస్తుంటుంది. డెవిల్తో పాటు పూనం కూడా షాక్ అవుతూ మాయని చూస్తుంది. డెవిల్కి బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయ్యి వెళుతున్న మాయని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోతాడు. ఆమె వెనకే జాహ్నవి, ముఖేష్, అరుణ్, రోహన్ కూడా పరుగున వెళ్తారు. వెనక నుండి కల్పన, రాజీ, మాయా, అమ్మ మాయా ఆగరా, మాకు కూడా ఏమైందో చెప్పవా అని అరుస్తూనే ఉంటారు. కార్తిక్కి ముందు నుంచి ఇలా జరుగుతుందేమో అని అనుమానంగానే ఉంది. అందుకే డెవిల్ సిచ్యువేషన్ అర్థమవుతూ ఉంటే గబుక్కన అతని దగ్గరికి వస్తాడు. కానీ డెవిల్ సీరియస్గా చేతిని చూపించి అతనికి దూరంలోనే ఆపేసి, కార్తిక్ ప్లీజ్, ఐ నీడ్ సమ్ ప్రైవసీ అంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది చూసి కల్పన కార్తిక్తో, కార్తిక్ అసలు ఏంటిదంతా? మాయ ఎందుకు వెళ్ళిపోతుంది? అజిత్ ఎందుకు అలా కామ్గా చూస్తూ ఉండిపోయాడు అని అడుగుతుంది. అది అజిత్నే చెప్పాలి అత్తయ్య, లేదంటే మాయ అయినా చెప్పాలి. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. కానీ అజిత్ కాన్ఫిడెన్స్ చూసి ఏమీ కాదులే అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్లే అయ్యింది అంటాడు. అంటే నీకు రోహన్ బ్రతికే ఉన్నాడని ముందే తెలుసా అని షాక్ అవుతూ అడుగుతుంది కల్పన. తెలుసు అత్తయ్య, రోహన్ బ్రతికే ఉన్నాడని మాకు ఎప్పుడో తెలుసు. కానీ మాయ హస్బెండ్ రోహనే అని, అతన్ని చంపడం వల్లే మాయ పగ తీర్చుకోవడానికి వచ్చిందని మాకు మొన్నే తెలిసింది. అది కూడా మీ వల్లే అనగానే కల్పన బ్రెయిన్ మళ్ళీ బ్లాక్ అవుతుంది. నా వల్ల తెలియడం ఏంటి కార్తీక్? నాకేమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ప్లీజ్ ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అని కల్పన అంటే రాజీ అను కూడా వినడానికి ఫాస్ట్గా తన దగ్గరికి వస్తారు. అదే అత్తయ్య, రోహన్ బ్రతికే ఉన్నాడని మాకు ముందే తెలుసు. అతను ఎన్కౌంటర్లో అందరూ అనుకున్నట్లు చనిపోలేదు. చివరి నిమిషాల్లో ప్రాణాలు ఉన్నాయి అని అర్జునే మన హాస్పిటల్లో సీక్రెట్గా ఉంచి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇప్పించాడు. కానీ మాయా వాళ్ళ హస్బెండ్ రోహనే అని మాకు కూడా తెలియదు. మొన్న మీరు మాయా పోలీస్ స్టేషన్లో ముంబైలో పడ్డ కష్టాలు అన్నీ చెప్పారట కదా, అప్పుడే అర్జున్కి అర్థమైంది మాయా వాళ్ళ హస్బెండ్ రోహనే అని. అలాగే రోహన్ కూడా ఇన్ని రోజులు ట్రీట్మెంట్లోనే ఉన్నాడు. లాస్ట్ 1 month బ్యాక్ అండ్ అతనికి స్పృహలో వచ్చింది. అతనితో పాటు ఇంకో ఇద్దరు కూడా సీక్రెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రోహన్కి తెలివి వచ్చింది అని మాకు తెలిసినా కూడా అర్జు పెళ్లి హడావిడి వల్ల వెళ్ళి కలవలేదు. తర్వాత మాయ రావడం, అర్జుపై అటాక్ జరగడం, వీళ్ళ వల్ల రోహన్ని మేము కలవలేకపోయాము. అతన్ని ఏమీ అడగలేదు. కానీ ఎప్పుడైతే మాయ హస్బెండ్ రోహన్ అని తెలిసిందో వాళ్ళ పేరెంట్స్ గురించి వెతికించాడు అర్జు. వాళ్ళు కూడా కిడ్నాప్ అయ్యారు అని తెలిసి తన పర్సనల్ టీంతో సపరేట్గా సెర్చింగ్ చేయించి వాళ్ళని తీసుకువచ్చాడు. వాళ్ళు నిన్ననే రోహన్ని కలిశారు. అందుకే ఈరోజు మార్నింగ్కి అందరూ ఇక్కడికి వచ్చారు అని అతనికి తెలిసినంత వరకు మొత్తం అంతా కూడా కల్పన వాళ్ళకి చెప్తాడు కార్తీక్. కానీ మాయ ఎందుకు మరి అర్జున్ చీట్ చేశాడు అని అన్నది అని అడుగుతుంది రాజీబామ్మ. అదే అమ్మమ్మ, రోహన్ ఆమె ఫస్ట్ హస్బెండ్ కదా, మరి అతను బ్రతికే ఉన్నాడు అని ఇంతవరకు చెప్పకుండా చీట్ చేశాడు కదా, అందుకే అలా అన్నట్లు ఉన్నది. నాకైతే అలాగే అనిపిస్తుంది అంటాడు. కానీ మాయకి డెవిల్ అంటేనే ఇష్టం కదా అంటుంది కల్పన. అవునమ్మా,
మాయాకి మన అజ్జు అంటేనే ఇష్టం. మాయ నాకు ఆ విషయం చెప్పింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా అన్నదో తెలియట్లేదు. అజిత్ ఏమైపోతాడో అని భయంగా ఉంది అంటుంది అను పైకి డెవిల్ రూమ్ వైపే చూస్తూ. వాడు మనల్ని ఎవరిని ఇప్పుడు దగ్గరికి కూడా రానివ్వడు. కొంతసేపు వాడిని ఒంటరిగా ఉంచడమే మంచిది. కార్తీక్, నువ్వు మాత్రం 1 అవర్ తర్వాత వెళ్ళి అజిత్తో మాట్లాడు ప్లీజ్ అంటుంది కల్పన. మీరు అంతలా చెప్పాలా అత్తయ్య? నేను వెళ్ళి మాట్లాడతాను. అప్పటి వరకు రోజు మాయా మాటలతో సరదాగా గడిచిపోయిన ఇల్లు ఒక్కసారిగా ఏదో కోల్పోయినట్లు నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అందరూ బాధలో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మాయ ఇంటి నుండి బయటికి వచ్చేసరికి అక్కడ జాహ్నవి వాళ్ళు వచ్చిన కార్ కనిపిస్తుంది. ఆంటీ, కార్ మనదే కదా అని అడగగానే ఏం చెప్పాలో తెలియక మనదేరా అంటారు జాహ్నవి. కానీ ఆ కార్ కూడా డెవిల్దే అని మాయకి తెలియదు. మిగతా అందరూ కూడా ఏమనాలో తెలియక కారులో అయితే కూర్చుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి ఏమీ అర్థం కాదు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ముఖేష్ గారిని చూసి, అంకుల్, మనం తొందరగా వెళ్ళిపోదాం, ఇక్కడ అస్సలు ఉండవద్దు అంటూ డెవిల్ ఇంటి వైపు ఒక్కసారి చూసి ఏడుస్తూ ఉంటుంది మాయా. ఆయన అరుణ్ వైపు రోహన్ వైపు చూస్తారు. శ్యామ్, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ రాబర్ట్తో మనకి థ్రెడ్ ఉంది, అదే ఆలోచిస్తున్నారా అంటాడు అరుణ్. లేదు భయ్య, ఇంకా ఆ రాబర్ట్ కాదు, ఎవరు మనల్ని ఏమీ చేయరు, మనం మన ఇంటికి వెళ్ళిపోతాం, ముంబై వెళ్ళిపోదాం అంటూ పూనంని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. రాబర్ట్ ఏమీ చేయడు అనగానే అరుణ్ రోహన్ వాళ్ళకి అనుమానం వచ్చినా ఆ టైంలో మాయని ఇంకేమీ అనలేక నెక్స్ట్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోతే మంచిదని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. మాయ అలా ఏడుస్తూ వెళ్ళడం, కారులో కూర్చుని విండో దగ్గర ఏడవడం అదంతా డెవిల్ తన బాల్కనీ నుండి చూస్తూనే ఉంటాడు. రాక్షసి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాకు తెలుసు ఏదో జరిగిందని. నీ అంతటా నువ్వు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అయినా ఎక్కడికి పోతావు? తిరిగి తిరిగి నా దగ్గరికే రావాలి. కాకపోతే బాగా అలవాటైపోయావే. నువ్వు లేకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. బట్ నువ్వు వచ్చే వరకు నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని కళ్ళ నిండా నీళ్లతో వెళుతున్న కార్నే చూస్తూ ఉంటాడు డెవిల్. మాయకి సడన్గా ఏమైందో తెలియకపోయినా వాళ్ళు అలా ఏ సెక్యూరిటీ లేకుండా వెళితే నెక్స్ట్ ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అలాగే దానికి అతను ఏం చేయాలో కూడా అతనికి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి వెంటనే మొబైల్ తీసి తన టీంకి కాల్ చేస్తాడు. కార్ నంబర్ చెప్పి అది ట్రేస్ చేసి ఫాలో చేయండి. ఆ కార్ ఎక్కడికి వెళుతున్నది, అందులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, అస్సలు మిస్ చేయొద్దు అని చెప్తాడు. మాయా వాళ్ళు డెవిల్ వాళ్ళ ఇల్లు ఉన్న స్ట్రీట్ దాటగానే డెవిల్ చెప్పిన టీం వాళ్ళు కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అది పోలీస్ జీప్ అవడం వల్ల, పైగా సైరన్ ఆన్ చేసుకుని ఫాలో చేయడం వల్ల కారులో ఉన్న వాళ్ళందరూ మాయతో సహా వెనక్కి తిరిగి చూస్తారు. వస్తున్నది పోలీస్ జీప్ అని అర్థమయ్యి కారు స్లో అయితే వెళ్ళమని డ్రైవర్ సిగ్నల్ ఇస్తాడు. డెవిల్నే వాళ్ళ కోసం సెక్యూరిటీ పర్సనల్గా ఇది పంపించాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా అందుచేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేస్తారు ముఖేష్. ఇంతలా వద్దు అని అందరి ముందు అవమానించినా కూడా ఇంకా మా మీద ఇంత జాగ్రత్త ఎందుకు చూపిస్తున్నావు డెవిల్ అని మనసులోనే అనుకుంటూ కళ్ళు నీళ్లు తుడుచుకుని స్టడీగా కూర్చుంటుంది మాయా. అప్పటి వరకు ఏడ్చి సడన్గా ఏడుపు ఆపేసిన మాయాని జాహ్నవి వాళ్ళంతా వింతగా చూస్తూ ఉంటారు. పూనం ఏదో అడగబోతూ ఉంటే అరుణ్ ఆమె చెయ్యి పట్టుకుని, ఇప్పుడేం వద్దుమా, ఇంటికి వెళ్ళక అడుగుదావు గాని అని మెల్లిగా చెవిలో చెప్తాడు. కానీ ఆవిడికి జరిగిందేంటో తెలుసు కదా. డెవిల్ అంటే మాయకి చాలా ఇష్టం. అలాగే వాళ్ళకి పెళ్ళి కూడా అయింది. అంతలా ఒకరినొకరు ప్రేమించుకుని ఇప్పుడు సడన్గా మాయ మళ్ళీ వచ్చి అంతలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని కాపాడుకుంటున్న డెవిల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అని చెప్పిన డెవిల్ని సడన్గా 5 నిమిషాల గ్యాప్లో అనుమానించడం ఎందుకు అర్థం కావట్లేదు పూనమ్కి. అక్కడే అడిగేలోపే మాయానే చేయి పట్టుకుని బయటికి తీసుకువచ్చేసింది. పక్కనే జాహ్నవి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదని
ఇంకా కామ్గా ఉండిపోతుంది పూనమ్. కాసేపట్లోనే డెవిల్ రికమెండేషన్తోనే అందరికీ ముంబై ఫ్లైట్ టికెట్స్ బుక్ అవుతాయి. వీళ్ళు ముంబైలో దిగిన వెంటనే డెవిల్ ఇంకో టీంని అక్కడికి వీళ్ళకి సెక్యూరిటీగా పంపిస్తాడు. శామ్ షోరా మనం మళ్ళీ ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు అరుణ్ చివరిగా. భయ్యా, నేను చెప్పింది నిజం. ఇంకా పైన ఎవరు మన మీద అటాక్ చేయరు. అసలు ఈ పోలీసు ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఇవి కూడా ఇంకా అనవసరం. కానీ వాళ్ళకి చెప్పవలసిన అవసరం కూడా మనకి లేదు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి త్వరగా అంటూ కనిపించిన క్యాబ్లో కూర్చుండిపోతుంది మాయా. ఇంకా చేసేదేమీ లేక మిగిలిన వాళ్ళు కూడా క్యాబ్ మాట్లాడుకుని మొత్తం అందరూ 2 కార్లలో ఇంటికి స్టార్ట్ అవుతారు. రోహన్ వాళ్ళు మాయా వాళ్ళు ఒకే అపార్ట్మెంట్, పక్క ఫ్లాట్లు కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. డెవిల్ పెట్టిన సెక్యూరిటీ కింద అపార్ట్మెంట్ దగ్గర ఆగిపోయి ఎప్పటికప్పుడు డెవిల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అక్కడే ఇంకా సెక్యూరిటీగా ఉంటారు. మాయా వాళ్ళు ముంబైలో ఇంటికి వెళ్ళేసరికి మొత్తంగా 3 గంటలు పడుతుంది. ఇక్కడ డెవిల్ ఫోన్లో మాట్లాడుతూనే ఇంట్లో మాత్రం ఎవరితో మాట్లాడకుండా తన జీప్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. గంట తర్వాత కార్తీక్ డెవిల్ రూమ్లోకి వెళ్ళినా అది ఓపెన్ చేసి ఉండడంతో లోపలంతా చూసి డెవిల్ బయటికి వెళ్ళిపోయాడని తెలిసి అను వాళ్ళతో అదే చెప్తాడు. ఇంకా అందరూ మళ్ళీ బాధపడుతూ ఉండిపోతారు. అదే రోజు ఈవినింగ్ హాల్లో రాజీ ఒడిలో అను వాళ్ళ పాప, పక్కనే అను కల్పన కూర్చుంటారు. ఒక్కసారికి ఇల్లంతా మళ్ళీ పోసిపోయినట్లు అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా రాజీ కల్పన మాత్రమే ఉండేవారు. అను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. కానీ మాయా వచ్చాక అను కూడా వెంటనే ఇంటికి రావడం, ఇల్లంతా వాళ్ళతో సందడిగా ఉండడం, మాయా వాళ్ళతో తొందరగా కలిసిపోవడం, వాళ్ళతో చేరి డెవిల్ని ఏడిపించడం, డిస్టర్బ్ చేస్తున్నాడే అంటూ పాట పాడి మాయతో డ్యాన్స్ చేయడం, ఒక్కొక్కటిగా అందరికీ అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. అందరి మొహాల్లో ఏడుపు ఒక్కటే తక్కువ. అలా డల్గా కూర్చుంటారు. నిజంగానే మాయ మరి మన ఇంటికి రాదా అని అడుగుతుంది రాజీ దిగులుగా. అవునమ్మా, మాయ ఇంకా మన దగ్గరికి రాదా అని అను కూడా బాధగా అడిగితే కల్పనకి మాత్రం ఏం తెలుసు, అందుకే అలా చూస్తూ ఉండిపోతుంది. బాధ వీళ్ళకే కాదు కదా, ఇక్కడ ఇంటికి వచ్చిన మాయాకి కూడా. తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బెడ్ మీద బోర్లా పడి దిండులోకి మొహం దూర్చుకుని గట్టిగా వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆమెకు కూడా డెవిల్, రాజీబామ, కల్పన, అను అందరూ తెగ గుర్తొస్తూ ఉంటారు. అసలు మాయ ఎందుకు అలా చేసింది? రాబర్ట్ థ్రెడ్ లేదని ఎలా అంత గట్టిగా చెప్తుంది? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నేను నా మాట ప్రకారం స్కూల్స్ తెరిచిన వెంటనే టైంకి పార్ట్ ఇచ్చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా పార్ట్ ప్రీమియంలో కూడా పెడుతున్నాను. ఇది అందరూ మీరు గుర్తించి తప్పకుండా మీ లైక్, షేర్, కామెంట్స్తో మమ్మల్ని ముందుకి తోసుకుని వెళతారు అని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.